భారత స్వాతంత్ర దినోత్సవం నిన్ననే జరుపుకున్నాం. మనం దేశవ్యాప్తంగా ప్రజలు మరోసారి స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా గొప్పగా స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జరుపుకున్నారు. సంతోషం. స్వాతంత్రానంతరం ఈ దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా లేదా ఇతర ప్రభుత్వాలు ఇచ్చిన ఆయా రాష్ట్రాలు ఇచ్చిన నినాదాలలో ఈ దేశ ప్రజలు అత్యంత ఎక్కువగా ఆదరించి సొంతం చేసుకున్నటువంటి నినాదం జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ నినాదం ద్వారా ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం లేదా అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ఎట్లా కట్టుబడి పనిచేయాలనో, రైతు శ్రేయస్సు లేదా వ్యవసాయ రంగ అభివృద్ధి అనేటువంటిది ఎంత కీలకమైందో, స్వాతంత్ర ఫలాలను అందుకోవడం అంటే ఈ దేశ రైతాంగం యొక్క బాగోగులు, వ్యవసాయ రంగ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం అని చెప్పి ఆ స్ఫూర్తిలో ఉండేటువంటి అర్థం. దురదృష్టవశాత్తు అదే నినాదం ఇచ్చిన ఆనాటి పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు జై కిసాన్లు నై యూరియా అని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి చెప్పులు లైన్లలో పెట్టి పడరాని పాటలు పడుతున్నారు. ముసురులకు, వర్షాలకు గంటలు గంటలు రోజుల తరబడి ఒక యూరియా బస్తా కోసం. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆధార్ కార్డులు కూడా తీసుకొని పోతే పెళ్ళామూడు కలిపి ఒకటే బస్తా ఇచ్చి పంపిస్తున్నారు, మనిషికో బస్తా అని చెప్పి. మరి యూరియా అనేటువంటిది ప్రజలు తీసుకొని పోయి ఎక్కడో ఏదో ఇంకోలాగా వాడుకునే వస్తువు కాదు, మారకం చేసుకునే వస్తువు కాదు, ఇతరులకు అమ్మే వస్తువు కాదు, లేకుంటే బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర రైతాంగం మార్పు కోరి రుణమాఫీ 2 లక్షలు అవుతుందని చెప్పి ఆశపడ్డందుకో, 15,000 రైతు బంధు వస్తుందని ఆశపడ్డందుకో ఇవాళ వాళ్ళ ఆశ అడియాస అయిపోవడమే కాక కాంగ్రెస్ పాలన రైతుల పాలిట ఒక శాపంగా మారింది. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక శాపంలాగా పరిణమించింది. దిక్కుతోచినటువంటి పరిస్థితి రైతాంగానికి. ఈ యూరియా కూడా చక్కగా సరఫరా చేయలేనటువంటి ఇంతగా చేతగానితనం ఎందుకో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అసలు ప్రజలకు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, సాక్షాత్తు ఎరువుల మంత్రి గారు ఫర్టిలైజర్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్తారు, పోయినటువంటి బృందానికి చెప్తారు. ఆమె ఏం చెప్తున్నారు, మేము అలాట్మెంట్ ఇచ్చినటువంటిది, కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ ఇచ్చినటువంటిది మేము మొత్తం ఇచ్చేసినాం, రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసినాము అని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకుంటుంది. వాళ్ళు ప్రకటించి చేతులు దులుపుకుంటే వీళ్ళు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారు. మరి నడమ ఎక్కడ పోయినట్లు యూరియా? కేంద్రం ఇచ్చిన అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదంటుంది, సరఫరా లేదన్న సంగతి మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. సరఫరా చేయలేకపోతున్నారు. మరి ఎడిపోయినట్లు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఈ రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికైనటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 మంత్రులు, వీళ్ళేం చేస్తున్నట్లు? దేశంలో చాలా చాలా విషయాలు, గంభీరమైన విషయాలు మాట్లాడతారు మహానుభావులు వీళ్ళంతా, తెల్లారితే పొద్దుమొక్కితే. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60% ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ అవసరాలలో ముఖ్యంగా పంటలు వేసినాక ఉపయోగించేటువంటి యూరియా సరఫరా కాకపోతే దాని మీద మాట్లాడడానికి నోరు లేదు, ముఖం లేదు. మరి ఒట్టిగానే రైతులు పోయి అమాంతంగా పోయి రోడ్ల మీద పడిపోతుండ్రా? అన్నీ సక్రమంగా ఉండకపోయి రైతులు పడుతుండ్రా రోడ్ల మీద? ఎందుకు పడుతుండ్రు రైతులు?